ఇక్కడ ఈ పంట కాలువలు ఒక 200 మీటర్లు అంతే కదా? 200 మీటర్లు ఉంటుంది. అంటే మొత్తం పనిలో 2% 3% పనిలో పూర్తి కాకపోవడం వల్ల పొలాలన్నీ మునిగిపోతున్నాయి, పంట చేలకు నీళ్లు రావడం లేదు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఈ ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ లేదా అంతకుముందు పాలకులు కానీ, మేము 90% పనులు పూర్తి చేశాం, 95% చేశాము, లేదా 20% పనులు పూర్తి చేశామని. అంటే 2% పనులు పెండింగ్ ఉంటే ఏ దుస్థితో ఈరోజు అర్థమవుతుంది, సమాజం అర్థం చేసుకోవాలి. 100కు 100% పూర్తి అయినప్పుడు మాత్రమే ఆ కాలువ యొక్క ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ నేను 90% చేశాను, 95% చేశాను, 5% పెండింగ్ ఉన్నాయంటే ఇదే పరిస్థితి. కాలువ ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ కాలువ తయారు కాకుండా ఒక 2% పనులు పెండింగ్ ఉండడం వల్ల నీళ్లు ఎక్కడైతే ఏ కాలువ ద్వారా పారాలో అక్కడ కాలువలు తయారైనా పారని పరిస్థితి ఉంది. ఇక్కడ కాలువ లేని చోట పారుతూ పోయి పొలాలన్నీ ముంచేసే పరిస్థితి ఉంది. అంటే పాలకులు చేసే నిర్వాహకం ఏ విధంగా ఉంటుందంటే 100% పనులు పూర్తి చేయకపోవడం వల్ల వీళ్ళు ఏ రైతులైతే భూమి త్యాగం చేశారో, వందల వేల ఎకరాలు త్యాగం చేశారో వాళ్ళ త్యాగం నిష్ఫలితం అవడమే కాకుండా వాళ్ళ పంట పొలాలకు నీళ్లు చేరడమే కాకుండా అంతకుముందు ఏమి నీళ్లు లేనప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ పొలాలు ఏదో వర్షాధారం కింద పండే పంట పొలాలు కూడా బురదలతో ముంచెత్తి నష్టం చేసే పరిస్థితి. అంటే పారవలసిన చోట పారకుండా పారని చోట పారేస్తూ ఆ ఆయన 30,000 35,000 పెట్టి ఇత్తనం వేసుకొని పంట పండించుకొని 1,00,000 రూపాయలు 1,00,000 పెట్టి చేసుకుంటే పంట చేతికి వచ్చిన తర్వాత నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే పాలకులు చెప్తున్నట్టుగా 5% పనులు పూర్తి చేయడానికి ఎందుకు పాలకులు ముందుకు రావడం లేదో మనకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా అర్థం చేసుకోవాలి. పాలకులు చెప్తున్న 5% 10% పనులు ముందు పూర్తి చేయండి. మీరు గోదావరి బరకచర్ల కాదు, గోదావరి సోమశిల కాదు, రాయలసీమలో ఉన్న ఈ పెండింగ్ పనులు కేవలం 210 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇది పూర్తి అవుతుందని చెప్పి అదే రోజు కాశీ విశ్వనాథ్ అన్న, మా అన్న శేషాద్రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేసి వచ్చాం. ఆర్డీఓ గారు చాలా సహకరించి ఆ రిపోర్టు కలెక్టర్ గారికి పంపించారు. అంతకుముందు కలెక్టర్ గారు కూడా జలవనరుల శాఖ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. 210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఈ ప్రాజెక్టు కింద 61,400 ఎకరాలకు నీళ్లు పారడమే కాకుండా పక్కన భూగర్భ జలాలు పెరగడం వల్ల కూడా 10-15 వేల ఎకరాలకు బోర్ల నుండి కూడా నీళ్లు వస్తాయి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది అనుకుంటే ఆ 210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ యువగలం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను చూస్తే నా గుండె తరుక్కుపోయింది, వీళ్ళు వలసలు పోతున్నారని చెప్పిన వాడు ఈరోజు ఏమైపోయాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి 210 కోట్లు ఖర్చు పెట్టడానికి మీనమేషాలు లెక్క వేస్తున్నారు. ఈ కేవలం 2% 3% పనులు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్లు రావడం లేదు 61,000 ఎకరాలకు నీళ్లకు. అదేవిధంగా పంట పొలాలు వేరే చోట పోవడం వల్ల మునిగిపోతూ ఉన్నాయి. ఇది అన్ని పనులు చేయకుండా వాళ్ళు కలలు కంటున్న అమరావతి, వాళ్ళ ఆశల స్వప్నమైన అమరావతి, వాళ్ళ ఆస్తులు పెంచుకునే అమరావతి కోసం వేల కొలది లక్షల కొలది రూపాయలు డబ్బులు అప్పులు చేస్తూ అక్కడ పెట్టుబడి పెడుతూ ఇక్కడ 210 కోట్లు ఇవ్వరు, ఇంకో చోట 5 కోట్లు ఇవ్వరు, ఇంకో చోట గుర్రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి 7 కోట్ల డబ్బులు ఇవ్వకుండా ప్రతిపాదనలు పంపించాం. రాగానే నిధులు రాగానే ఖర్చు పెడతామంటే ఈ వార్త ఎలా ఉందంటే అధికారుల కూడా ప్రతిపాదనలు పంపించాం, అక్కడ నుండి నిధులు రాగానే పశ్చిమ ప్రాంతం లేదా మా జాఫర్ అన్న తల రాత మారుస్తామని చెప్పి పాలకులు ప్రభుత్వ అధికారులు 15 సంవత్సరాలుగా ఇదే మాట చెప్తూ ఉంటే మన తలరాతలు మారుతాయి ఆ మాటలతో అనేది ఒక్కసారి సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం అంతా కూడా ఎదురు తిరిగి, రాయలసీమ సమాజం అంతా ఎదురు తిరిగి పాలకులు ఎందుకు ఖర్చు పెట్టరయ్యా, ఇక్కడ మీ మనసు కలిసిపోయింది అంటున్నారే ఈ ప్రాంతాలు తిరిగినప్పుడు, ఎందుకు ఇటువైపు కన్ను కూడా చూడడం లేదు, ఎందుకు ఈ నిధులను ఇవ్వడం లేదు అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనికోసం అని చెప్పి మనం రేపు 24వ తారీఖున నంద్యాలలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాం. రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా అక్కడికి వస్తుంది. మీలో అందరూ కాకపోయినా కొంత ముఖ్యమైన నేతలంతా సరే అక్కడికి వచ్చి మీ సమస్యల గురించి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని అక్కడ చెప్పడానికి కూడా రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి కూడా రావాలి. ఇదే సందర్భంలోనే సమస్యల తీవ్రత రాయలసీమలో అత్యంత తీవ్రమైన సమస్యలు ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఈ సమస్యల గురించి కేంద్రీకృతంగా మాట్లాడని నేపథ్యం ఎందుకు జరుగుతుంది అని అంటే మా జాఫర్ అన్న, మా గోవిందన్న, మా గౌడన్న మాట్లాడకపోవడం, వాళ్ళు వచ్చినప్పుడు ప్రశ్నించకపోవడం. కాబట్టి ఈ విషయాలు మీరు స్పష్టంగా మాట్లాడుతుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మన సమస్యను కూడా మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా మనం అందరం మాట్లాడుకుంటూ ఐకమత్యంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఇతర రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా వాస్తవ పరిస్థితి ఇక్కడ చెప్పడానికి వచ్చాం. పత్రికా యాజమాన్యం కూడా ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క మాటలు మాట్లాడుకుంటూ అంత బాగుందని రాస్తున్న నేపథ్యంలో ఆ నాయకత్వాలు కూడా మానవతా దృక్పథంతో
మీరు మానవతా దృక్పథంతో ఈ ప్రాంతానికి రండి, ఈ ప్రాంత పరిస్థితిని చూసి మీరు రిపోర్ట్లు రాయండి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలోనే మే 24 రేపు అక్టోబర్ 24 తారీఖున నంద్యాల జరిగే బహిరంగ సభలు కూడా పాల్గొందాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మన సమస్యలు కూడా రాష్ట్ర స్థాయి సమస్యల కంటే మించిన సమస్యలు, జాతీయ స్థాయి సమస్యల కంటే మించిన సమస్యలు, మన బతుకుతూరు సమస్య, జీవన సమస్య. మనం బతకకుండా ఇక్కడ వలసలు పోతూ ముసలోళ్లను, చిన్నపిల్లలను ఇంట్లో వదిలేసి వలసలు పోతున్నదంటే ఇంతకంటే దుర్భరమైన బర్నింగ్ ఇష్యూ ఏది లేని సందర్భంలో ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ తలకెత్తుకొని మన వైపు మాట్లాడేలాగా చేసే కార్యక్రమంలో భాగంగా మే 24 తారీఖు జరిగే కార్యక్రమంలో కూడా మీరు కూడా పాల్పంచాలని చెప్పి కోరుకుంటున్నాం.